వెల్కమ్ టు బ్రైట్ స్పార్క్ యూట్యూబ్ ఛానల్. ఈ రోజు మనం కాంప్లెక్స్ నెంబర్స్ గురించి నేర్చుకుందాము. కాంప్లెక్స్ నెంబర్ కింద యూజ్ చేస్తారంటే మనము కాంప్లెక్స్ నెంబర్స్ వచ్చేసి 4 టైప్స్ ఉంటాయి. ఒకటి వచ్చేసి రెక్టాంగులర్ ఫామ్, తర్వాత వచ్చేసి ట్రిగ్రామెట్రికల్ ఫామ్, తర్వాత వచ్చేసి ఎక్స్పోనెన్షియల్ ఫామ్, తర్వాత వచ్చేసి ఫోర్త్ వన్ వచ్చేసి పోలార్ ఫామ్. ఈ 4 ఫార్మ్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. మనము ఏసీ అనాలిసిస్ లో మనము ఏసీ సర్క్యూట్స్ అనాలిసిస్ చేయడానికి ఈ 4 మెథడ్స్ యూజ్ చేస్తారు. జనరల్ గా ఎక్కువ మనం వచ్చేసి రెక్టాంగులర్ ఫామ్, అలాగే వచ్చేసి మన పోలార్ ఫామ్ ని యూజ్ చేస్తాము. సింబాలిక్ నొటేషన్ ఏమిటంటే రెక్టాంగులర్ ఫామ్. According to this method, the vector quantity is expressed algebraically in terms of rectangular form. So it's called rectangular form అంటారు. ఈ మెథడ్ మనకి రెక్టాంగులర్ మెథడ్ అంటారు. ఇప్పుడు మన వెక్టర్ ఏ అనుకుంటే దీన్ని మనము ఒక ప్లేన్ ఎక్స్ యాక్సిస్ వై యాక్సిస్ ప్లేన్ తీసుకుంటే దీన్ని మనం ఎలా రిప్రజెంట్ చేస్తాము అనేది చూద్దాం. ఈ వచ్చేసి ఏంటో హారిజాంటల్ క్వాంటిటీ ఉంటుంది, దాన్ని ఏ అంటారు. ఏ ప్లస్ జే ఇన్ టర్మ్స్ ఆఫ్ బి అంటారు. ఏని వచ్చేసి హారిజాంటల్ క్వాంటిటీ అంటారు. హారిజాంటల్ క్వాంటిటీ. బిని వచ్చేసి ఇది ఏ. బిని వచ్చేసి వర్టికల్ క్వాంటిటీ అంటారు. ఇప్పుడు మనము దీన్ని ఎలా దీన్ని ఎలా డ్రా చేయాలో చూద్దాం. సపోజ్ ఇక్కడ A1 అనుకున్నాం అనుకోండి, వచ్చేసి B1 అనుకుంటే ఈ రెండు వెక్టార్ సమ్ E1. E1 is equal to A1 plus JB1. అలాగే దీన్ని రిప్లికా చూద్దాం. సపోజ్ ఇక్కడ వచ్చేసి మైనస్ ఇది A1, ఇది B1 అయితే ఇది A2, ఇది B2 అనుకున్నాం. ఇది మైనస్, ఇది ప్లస్ అయితే ఇక్కడ మైనస్ వస్తుంది, మైనస్ B2. దీని రిజల్టెంట్ E2 is called A2 plus J in front of minus B2. So that is called A2 minus J B2. అలాగే ఇక్కడ చూద్దాం. ఇది వచ్చేసి పాజిటివ్, ఇది వచ్చేసి నెగిటివ్. వచ్చేసి A3 మైనస్ A3 వచ్చేసి పాజిటివ్ B3. రిజల్టెంట్ వచ్చేసి E3. సో E3 is equal to minus A3 plus J B3. This is E3. నెక్స్ట్ వచ్చేసి minus B4 minus A4. Resultant. That is called E4. E4 is equal to minus A4 plus J minus of B4. That is called minus A4 minus J B4. That is called ఇవి ఈ విధంగా మనము రొటేట్ చేస్తామన్నమాట.
ఈ వెక్టర్ అనాలిసిస్ లో మనం వచ్చే సపోజ్ ఒకవేళ ఇక్కడ మ్యాగ్నిట్యూడ్ ఈ వెక్టర్ మ్యాగ్నిట్యూడ్ కనుక్కోవాలనుకోండి ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్. దిస్ ఈజ్ మ్యాగ్నిట్యూడ్. సపోజ్ యాంగిల్ కనుక్కోవాలనుకో థీటా, tan theta is equal b1 by b by a. That is called theta is called tan inverse of b by a. ఈ విధంగా మనం నోటీస్ చేస్తాం అన్నమాట. దీన్ని రెక్టాంగులర్ ఫామ్ అంటారు. Rectangular form is equal to E is equal to A plus JB. ఇది J is a constant. J అనేది కాన్స్టెంట్ అన్నమాట. ఆపరేటర్ కాన్స్టెంట్ అంటారు. ఆపరేటర్ కాన్స్టెంట్. J వాల్యూ ఎంతంటే J ఈజ్ యూజ్డ్ టు ఇండికేట్ కౌంటర్ clockwise rotation of vector to 90 degrees. J is used to indicate the counterclockwise rotation of the vector through 90 degrees. Counterclockwise direction. J is equal to J value and that is square root of -1. That is called J is equal to -1 whole square. That is called 1. అదే J square ఇంకో double the J means J square is used to indicate counterclockwise rotation of vector through 180 degrees. J square is equal -1 whole square. That is called 2. That is called -1 whole square. Root is called 1/2 into 1/2. Root value is called 1/2. 2 cancel. That is called -1. Okay. Next, suppose J cube. J cube is called J cube is called 1 plus 1. J cube is called J is called 1. Yes, -1. -1 into 1 is called -1. Yes, J cube is called -1. J power 4 is called 1. ఈ విధంగా మనము J టర్మ్ ను మనం ఇండికేట్ చేయొచ్చు అన్నమాట. ఓకే. నెక్స్ట్ ట్రిగోనోమెట్రిక్ ఫార్మ్, సెకండ్ వన్. ట్రిగోనోమెట్రిక్ ఫార్మ్ ఎలా ఉంటుందంటే E is equal to A plus JB ఇది అనుకున్నాం. ఇప్పుడు ఇక్కడ A is equal to E cos theta, B is equal to E sin theta. దీన్ని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే E is equal to E cos theta plus J E sin theta. ఇప్పుడు ఈ కామన్ గా తీస్తే cos theta plus J sin theta. ఇది ప్లస్ ఈకి, అదే మైనస్ ఈ అనుకో E is equal cos theta minus J sin theta. దీని ఏం రాస్తా అంటే E is equal to P of cos theta plus or minus J sin theta. దీన్ని ఈ విధంగా రాస్తారు. దీన్ని మనం ట్రిగోనోమెట్రిక్ ఫార్మ్ అంటారు. ఓకే.
నెక్స్ట్ ఎక్స్పోనెన్షియల్ ఫామ్, థర్డ్ వన్. ఈ ఎక్స్పోనెన్షియల్ ఫామ్ ఎలా ఉంటుందంటే ఏ ఇంటూ ఈ పవర్ జే ఆల్ఫా. ఈ ఫామ్ లో ఈక్వల్ టు ఏ ఇంటూ ఈ పవర్ జే ఆల్ఫా అంటారు. ఇక్కడ జే ఆల్ఫా ఈక్వల్ టు tan ఇన్వర్స్ ఆఫ్ బి బై ఏ. దీని ఎక్స్పోనెన్షియల్ ఫామ్ అంటారు. ఈ ఫామ్ లో ఉంటుంది అనమాట. నెక్స్ట్ ఫోర్త్ వన్ వచ్చేసి పోలరైజేషన్ ఫామ్. పోలరైజేషన్ ఫామ్ అంటారు. ఈ ఫామ్ ఎలా ఉంటుందంటే ఈక్వల్ ఏ ట్రయాంగిల్ ఆఫ్ ఆల్ఫా ఇలా ఉంటుంది అనమాట. దీని వచ్చేసి పోలరైజేషన్ ఫామ్ అంటారు. ఇప్పుడు అడిషన్స్ ఆఫ్ టూ వెక్టర్స్. అడిషన్స్ ఆఫ్ టూ వెక్టర్స్ అడిషన్ చేయాలనుకో. అప్పుడు ఏం మెథడ్ చేస్తామంటే మన జనరల్గా మన కన్వీనియంట్ ఫామ్ ఏంటంటే రెక్టాంగులర్ ఫామ్. రెక్టాంగులర్ ఫామ్ ఈజ్ మోస్ట్లీ ప్రిఫర్డ్. బికాస్ క్యాలిక్యులేషన్స్ ఆర్ ఈజీ. ఫస్ట్ మనం రెక్టాంగులర్ ఫామ్ యూజ్ చేస్తాం. సపోజ్ E1 ఈజ్ ఈక్వల్ టు A1 ప్లస్ JB1 అనుకో. E2 ఈజ్ ఈక్వల్ టు A2 ప్లస్ JB2 అనుకుంటే ఇప్పుడు E ఈజ్ ఈక్వల్ టు E1 ప్లస్ E2 అని అనుకో. ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఈజీగా A1 ప్లస్ JB1 ప్లస్ A2 ప్లస్ JB2 ఈ రెండు వెక్టర్స్ కవర్ చేయాలంటే A1 ప్లస్ A2 ప్లస్ JB1 ప్లస్ B2 ఈ విధంగా చేయొచ్చు అన్నమాట. అలాగే అక్కడ సబ్ట్రాక్షన్స్ అయ్యారనుకోండి, అడిషన్స్ ఆర్ సబ్ట్రాక్షన్ కూడా ఈ రెండింటికి ఈ మెథడ్ యూజ్ చేస్తాం అన్నమాట. ఈ ప్రీవియస్ E1 మైనస్ E2 అనుకో. ఇప్పుడు Z ఈజ్ ఈక్వల్ టు A1 ప్లస్ JB1 మైనస్ ఆఫ్ A2 ప్లస్ JB2. ఈ విధంగా ఉన్నప్పుడు మనం ఏం చేస్తామంటే A1 మైనస్ A2 మైనస్ J ప్లస్ B1 A2 ఈ విధంగా రాసుకోవచ్చు మనం. ఓకే, ఈ విధంగా సబ్ట్రాక్షన్ కానీ ఇలా అడిషన్స్ కానీ జనరల్గా వచ్చేసి రెక్టాంగులర్ ఫామ్ ప్రిఫర్ చేస్తాం. క్యాలిక్యులేషన్స్ ఈజీగా ఉంటాయి కాబట్టి. నెక్స్ట్ వచ్చేసి మల్టిప్లికేషన్ అండ్ డివిజన్ ఆఫ్ టూ వెక్టర్స్. Multiplication or division of two vectors. వచ్చేసి మనం ఎక్స్పోనెన్షియల్ ఫామ్ ఆర్ పోలరైజేషన్ ఫామ్. ఫార్మ్స్ ఆర్ ఈజీ. ఈ రెండు ఫార్మ్స్ లో ఏదో ఒకటి యూజ్ చేస్తాం అన్నమాట. సపోజ్ E1 అనుకో. E1 ఈజ్ ఈక్వల్ టు A1 ఎక్స్పోనెన్షియల్ ఫామ్ ఈ పవర్ J ఆల్ఫా 1. E2 ఈజ్ ఈక్వల్ టు A2 ఈ పవర్ J ఆల్ఫా 2 అనుకో. E ఈజ్ ఈక్వల్ టు E1 ఇంటూ E2 కాబట్టి అప్పుడు ఏమొస్తున్నాయి A1 ఈ పవర్ J ఆల్ఫా 1 ఇంటూ A2 ఈ పవర్ J ఆల్ఫా 2 ఈ విధంగా ఉంటే మనం వస్తుంది
a1 into a2 e పవర్ j ఆఫ్ ఆల్ఫా 1 ప్లస్ ఆల్ఫా 2 ఈ విధంగా రాసుకోవచ్చు అనమాట. అదే పోలరైజేషన్ ఫామ్ అనుకో, పోలరైజేషన్ ఫామ్ అయితే E1 is equal to a into యాంగిల్ ఆఫ్ ఆల్ఫా ఉంటుంది, a1 ఆల్ఫా 1 అనుకుంటే a2 is equal to యాంగిల్ ఆఫ్ ఆల్ఫా 2 ఉంటుంది. ఇప్పుడు E is equal to E1 into E2 అనుకో, ఇప్పుడు వచ్చేసి a1 a2 యాంగిల్ ఆఫ్ ఆల్ఫా 1 ప్లస్ ఆల్ఫా 2 ఈ విధంగా రాసుకోవచ్చు మనం. డివిజన్ అయితే E is equal to E1 by E2, that is called A1 e power j alpha 1, that is called A2 e power j alpha 2. ఇలా ఉంటే మనం ఇది రాసుకోవచ్చు అంటే A1 A2 e power j alpha 1 minus alpha 2 ఈ విధంగా రాసుకోవచ్చు. అదే ఇక్కడ పోలరైజేషన్ ఫామ్ అనుకో, E is equal to E1 by E2 అంటే A1 ఆఫ్ ఆల్ఫా 1 by A2 ఆల్ఫా 2 ఇలా ఉంటే దీని A1 A2 ఆల్ఫా 1 మైనస్ ఆల్ఫా 2 ఈ విధంగా రాసుకోవచ్చు. దీన్ని వచ్చేసి పోలరైజేషన్ ఫామ్ అంటారు. మల్టిప్లికేషన్ కు డివిజన్ కి వచ్చేసి ఎక్స్పోనెన్షియల్ ఫామ్ కానీ పోలరైజేషన్ ఫామ్ కానీ యూజ్ చేస్తాం. ఫ్రెండ్స్ మీకు నచ్చితే లైక్ చేయండి, అలాగే ఈ ఇన్ఫర్మేషన్ వర్క్ యూజ్ అవుతుంటే షేర్ చేయండి, అలాగే నా ఛానల్ ఇలాంటి కంటెంట్ కోసం సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.